నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం తులారాశి, తులాలగ్న జాతకులకి ఈ యొక్క నవంబర్ మంత్ అంతా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొత్తం అంతా నవంబర్ ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. మొత్తం అన్ని ప్లానెటరీ పొజిషన్స్ అండ్ డేట్స్ అన్ని కూడా రాసాను. ట్రాన్సిట్ డేట్స్ అన్ని రాసాను. మీకు ఒక అవగాహన ఉంటుందనేసి. అది చూస్తూ నేను చెప్పే ప్రెడిక్షన్స్ వినండి. కొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఆస్ట్రాలజీ అకాడమీ ఛానల్ అయితే ఓపెన్ చేసాం. విశ్వద ఆస్ట్రాలజీ అకాడమీ అనేది. ఎందువల్ల అంటే ఆస్ట్రాలజీ లెర్నర్స్ కోసం చాలా మంది అడుగుతున్నారనమాట. ఓన్లీ ట్రాన్సిట్ మీదే చేస్తున్నారు. లెర్నింగ్ వీడియోస్ మానేసారు ఏంటి అనేసి. వాళ్ళ కోసం ఆ ఆస్ట్రాలజీ లెర్నింగ్ ఛానల్ అయితే పెట్టాను. దాంట్లో మీకు బేసిక్స్ అండ్ డీప్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో ఇచ్చాను. ఇంకా వీడియోకైతే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అంతా చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా ఇక్కడ తులారాశి, తులాలగ్న జాతకులకి ఫస్ట్ ట్రాన్సిట్ శుక్రుడి యొక్క రిటర్న్ అన్నమాట. రాశ్యాధిపతి, లగ్నాధిపతి, రిటర్న్ ఆఫ్ అసెండెంట్ అండ్ జోడియాక్ లార్డ్ శుక్రుడు నవంబర్ 2న ఈ యొక్క తులారాశిలోకి తన స్వక్షేత్రంలోకి ఫస్ట్ హౌస్ లోకి తన భావంలోకి వస్తాడనమాట. రావడం వల్ల ఈ టైం పీరియడ్ లో పాజిటివ్ చేంజెస్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ డిప్రెషన్ అండ్ స్ట్రెస్. ఎవరైతే ఈ యొక్క యాంగ్జైటీ ఇష్యూస్, స్ట్రెస్ ఇష్యూస్, డిప్రెషన్ ఇష్యూస్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి టైం పీరియడ్. ఈ టైం పీరియడ్ లో మీ యొక్క ఆ యొక్క ఆందోళనలు, ఆ యొక్క యాంగ్జైటీస్ అన్ని కూడా పోతాయి. అండ్ కొంచెం బెటర్ క్లారిటీ అండ్ కొంచెం బెటర్ ఆ యొక్క అండర్స్టాండింగ్ అనేది దక్కుతుంది అనమాట ఈ టైం పీరియడ్ లో. ఇదైతే కొంచెం కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇంకా లెర్నింగ్ లో ఏదైతే అబ్స్టాకిల్స్ ఉన్నాయో, ఏదైనా నేర్చుకోవడంలో ఏదైనా ఇబ్బందులు, ఆటంకాలు ఎక్కువ ఎదురవుతుంటే ఈ టైం పీరియడ్ లో ఆ అబ్స్టాకిల్స్, ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి అనమాట. డే టు డే లైఫ్ వర్క్స్ కావచ్చు అన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఈ టైం పీరియడ్ లో. లెర్నింగ్ లో అబ్స్టాకిల్స్ అన్ని కూడా తొలగిపోతాయి. ఇది ఒక పాజిటివ్ టైం పీరియడ్ అండ్ చేంజ్. అష్టమాధిపతి కూడా అవుతున్నాడు 8th హౌస్ లో. 8th హౌస్ అంటే హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఆ లార్డ్ ఫస్ట్ కి రావడం వల్ల ఏంటంటే మీకు ఆ నెగిటివ్ సైడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా టర్న్ అవుట్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి పాజిటివ్ సైడ్కి వస్తాయి అనమాట. మీ లైఫ్ లో జరుగుతున్న నెగిటివ్స్ కావచ్చు అన్ని కూడా స్టక్ అయిపోయిన విషయాలన్నీ జరగడం కానీ, ఆగిపోయిన పనులన్నీ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. నెక్స్ట్ బుధుడి యొక్క వక్రీకరణ వృశ్చిక రాశిలో అంటే సెకండ్ హౌస్ లో నవంబర్ 10th బుధుడు వక్రీకరించడం స్టార్ట్ అవుతాడు. మీ నవమ వ్యయాధిపతి. వ్యయస్థానం అంటే ఫారిన్ హౌస్, ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ ప్లేస్, ఫారిన్ సెటిల్మెంట్స్. పర్టికులర్ గా ఇప్పుడు ఈ యొక్క నెక్స్ట్ చెప్పబోయే ప్రెడిక్షన్ ఏదైతే ఉందో అది ఫారిన్ లో సెటిల్ అయిన వారికి, ఫారిన్ ప్లేస్ లో ఉన్న పీపుల్ కి ఎక్కువగా అప్లై అవుతుంది. అంటే ఏంటంటే ఆ ఫారిన్ లో సెటిల్ అయిన వారికి ఎక్కువగా ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువగా అవడం కానీ, ఆ యొక్క ఖర్చులు చాలా పెరిగిపోవడం కానీ, ఆ యొక్క బర్డన్స్, ఫైనాన్షియల్ బర్డన్స్ ఎక్కువ అవుతాయి అనమాట ఈ టైం పీరియడ్ లో. ఈ పర్టికులర్ ఈ మంత్ లో ఫైనాన్షియల్ బర్డన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. కొంచెం హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడడం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయాల్సి ఉంటుంది. చాలా కాషియస్గా ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది ఈ యొక్క కమ్యూనికేషన్ విషయంలో కూడా. అనవసరమైన ఓవర్ కమిట్మెంట్స్, ఓవర్ హెల్పింగ్ కమిట్మెంట్స్ అన్నీ కూడా లేకుండా కొంచెం బెటర్ నార్మల్గా నేను చూస్తా అనే విషయం మీద మాత్రమే డిపెండ్ అవ్వండి. కానీ దానికి స్టిక్ అవ్వండి. కానీ నేను చేసేస్తాను, నేను చేసి పెట్టేస్తాను, నేను ఇచ్చేస్తాను మాత్రం ఎవరికి కూడా కమిట్ అవ్వద్దు. దాని ద్వారా పొటెన్షియల్ లాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నింటిలో కూడా. కొంచెం బెటర్గా డీల్ చేయండి. ఫైనాన్సెస్లో మాత్రం కాస్త బాగుంటుంది ఈ మంత్ అయితే. నెక్స్ట్ ఇంకా దశమ స్థానంలో గురుడి యొక్క వక్రీకరణ నవంబర్ 11న జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇది జరగడం వల్ల దశమ స్థానం అంటే హౌస్ ఆఫ్ వృత్తి, కెరియర్ కి సంబంధించిన స్థానం. అక్కడ గురుడు వక్రించడం వల్ల ఏంటంటే మీ యొక్క కెరియర్ డెసిషన్స్ ని మళ్ళీ రీథింక్ చేయడం కానీ, మళ్ళీ వాటిని తీసుకొని వచ్చి ఆ కెరియర్ డెసిషన్స్ అన్ని కూడా మళ్ళీ రీడిజైన్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీ యొక్క కొలీగ్స్ విషయంలో మాత్రం అగ్రెసివ్ యాక్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి. అప్పుడే కాస్త బెటర్గా ఉంటుంది. ఈ టైం పీరియడ్లో జరుగుతుంది అగ్రెసివ్ యాక్షన్స్ అన్ని కూడా తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. లగ్నంలో సూర్యుడు కూడా ఉన్నాడు కాబట్టి కొలీగ్స్ విషయంలో కొంచెం అగ్రెసివ్ యాక్షన్స్ అయితే తీసుకోకుండా సైలెంట్గా ఉండండి. అండ్ టూ మచ్ కమ్యూనికేషన్ కావచ్చు అవి కూడా పెట్టుకోకండి. అండ్ ఇంకా మేజర్గా ఈ టైం పీరియడ్ అంతా మీ కెరియర్ గురించి మీరు ఆలోచించడం అయిపోతుంది ఈ యొక్క గురుడు ఉన్న రెట్రోగ్రేడ్ ఫేజ్ అంతా కూడా. నెక్స్ట్ ఇంకా మీ యొక్క లాభాధిపతి అయిన సూర్యుడు ఈ యొక్క లగ్నంలో నీచే పడుండి పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ ఆన్ నవంబర్ 16th వృశ్చిక రాశిలోకి సూర్యుడు యొక్క మూవ్మెంట్ జరుగుతుంది. లాభాధిపతి, హౌస్ ఆఫ్ సోషల్ సర్కిల్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ యొక్క లార్డ్. సూర్యుడు అక్కడ మూవ్మెంట్ అయిపోవడం వల్ల ఏంటంటే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. పర్టికులర్గా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడ లగ్నం నుండి నీచం నుండి సూర్యుడు బాగా కొంచెం ఆ యొక్క నెగిటివ్నెస్ అంతా కూడా వదిలేసి ఆరోగ్య కారకుడైన సూర్యుడు ద్వితీయ స్థానంలోకి మిత్రక్షేత్రంలోకి జలతత్వ రాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగానే ఉంటాయి. హెల్త్ అనేది బాగా క్యూర్ అవడం కానీ,
ఏదైనా ఆపరేషన్స్ ఏమైనా జరుగుండి ఆపరేషన్స్కి సంబంధించిన హీలింగ్ ఏదైనా ఉంటే ఓకే కట్ చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ రీఅటాచ్ చేసి ఇంకా డిశ్చార్జ్ చేసి అట్లా ఉంటారు కదా. సో న్యూలీ ఆపరేషన్స్ ఏదైనా జరుగున్న పీపుల్కి ఎవరైతే ఉన్నారో వారికి ఆ యొక్క గాయాలన్నీ కూడా తొందరగా హీల్ అవడం, తొందరగా మానడం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నీకు సోషల్ సర్కిల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సోషల్ సర్కిల్ నుంచి హెల్ప్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. బంధుమిత్రుల నుంచి అంటారు కదా, సో బంధుమిత్రుల నుంచి హెల్ప్ అనేది ఎక్కువ వస్తుంది. మీకు ఫ్రెండ్స్ నుంచి అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట. మీకు తెలిసిన ముఖ పరిచయం ఉన్న పీపుల్ అందరి నుంచి కూడా కొంచెం హెల్ప్ అండ్ పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి. అండ్ ఫ్యామిలీ లైఫ్ చాలా పాజిటివ్ అవుతుంది. విష్ ఫుల్ఫిల్మెంట్స్ అండ్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్లో ఆడైన సూర్యుడు మీకు కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫ్యామిలీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ బుధుడు లగ్నంలోకి ఎంటర్ అవడం, తులారాశిలోకి ఎంటర్ అవడం నవంబర్ 23rd జరుగుతుంది. నవంబర్ 29th వరకు రెట్రోగ్రేడ్లో ఉంటాడు. ఇక్కడ పర్టికులర్ లగ్నంలోకి ఎంటర్ అవడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న షార్ట్ 10 to 15 days టైం పీరియడ్లో ఏదైనా వీసాస్ అప్లై చేస్తూ ఉన్నా, పిఆర్సీకి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా H1Bsకి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా సరే జరుగుతూ ఉన్నా అక్కడ అవి పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అబ్రాడ్ ట్రావెల్స్ అండ్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ చాలా పాజిటివ్గా ఉంటాయి. సో ఇదనమాట ఈ యొక్క నవంబర్ మంత్లో తులారాశి వారందరికీ కూడా ప్రెడిక్షన్స్. ఇవి ఫాలో అవ్వండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్నీ కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.